హలో పిల్లలు, ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు పొలిమేర శాపం. అనగనగా శాంతిపురం అనే అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎంతో మంది ప్రజలు వరి పంట సాగు చేసేవాళ్ళు. ఆ గ్రామంలో ఒక నియమం ఉంది. రాత్రి 9 గంటల పైన ఆ ఊరిలోకి ఎవరూ రాకూడదు అనే నియమం ఉండేది. అదే గ్రామంలో ప్రియా, ఆద్య అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. ప్రియా మరియు ఆద్య ఇద్దరూ కలిసి ప్రతిరోజు ఊరికి చాలా దూరంలో ఉన్న కాలేజ్కి వెళ్లి చదువుకునేవాళ్ళు. ప్రియా మరియు ఆద్య ఇద్దరు ఎంతో బాగా చదివి ఊరికి మంచి పేరు తీసుకురావాలి అనే పట్టుదలతో ఉండేవాళ్ళు. ఒకరోజు కాలేజ్లో ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి అని మాస్టర్ చెప్పడంతో ప్రియా మరియు ఆద్య కలిసి తమ స్నేహితురాల ఇంట్లో చదువుకుంటూ ఉండిపోయారు. బాగా రాత్రి అవ్వడంతో టైం చూస్తే 9 అయింది. ప్రియా, అయ్యో ఆద్య, టైం 9 అయింది. మనం ఇక్కడే చదువుకుంటూ ఉండిపోయాము. 9 తర్వాత మన ఊరిలోనికి వెళ్ళలేము. ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతుంది. దానికి ఆద్య, ఏం పర్లేదు, మనం ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండిపోయి రేపు ఉదయం ఇంటికి వెళ్ళి ఆలస్యం కావడంతో కాలేజీలోనే ఉండిపోయాము అని చెప్దాం అని అనింది. ప్రియా కూడా సరే అనుకొని ఆ రోజు రాత్రికి అక్కడే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం బస్సులో తమ ఊరికి వెళ్లారు. ఆ ఊరి పెద్ద, మీరు ఇద్దరు రాత్రి ఎక్కడికి వెళ్లారు? మీకోసం రాత్రి ఊరి బయట చాలాసేపు చూసాం. మిమ్మల్ని ఆ రాక్షసి ఏమైనా చేసిందేమో అని ఊరు మొత్తం భయపడింది అని అన్నాడు. ప్రియా జరిగింది మొత్తం ఊరి పెద్దకి చెప్పింది. దానితో ఇంక మీకు నచ్చినట్లు చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కాలేజ్లో ఎగ్జామ్స్ ఉండడంతో ప్రియా మరియు ఆద్య కాలేజ్లోనే లైబ్రరీలో బుక్స్ చదువుకుంటూ ఉండిపోవడంతో చాలా లేట్ అయింది. ఊరికి వెళ్లే ఆఖరి బస్ కూడా వెళ్ళిపోవడంతో ప్రియా మరియు ఆద్య నడుచుకుంటూ ఊరి పొలమారులోకి వచ్చారు. అప్పటికే టైం 9 అవ్వడంతో భయంతో ప్రియా మరియు ఆద్య ఇద్దరూ కలిసి నడవసాగారు. ఆ ఊరికి వెళ్ళాలి అంటే శ్మశానం నుండి వెళ్ళాలి. అక్కడ ప్రియాకి దూరం నుండి ఒక వింత శబ్దం వచ్చింది. హే ఆద్య, హే ప్రియా అని శబ్దం రావడంతో ప్రియా మరియు ఆద్య భయంతో ఇంటికి పరుగున వెళ్ళిపోయారు. ఆ రోజు పక్క ఊరిలో జాతర ఉండడంతో ప్రజలందరూ జాతరకి వెళ్లారు. ప్రియా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పక్క ఊరికి జాతరకి వెళ్లడంతో ప్రియా ఒక్కరితే ఇంట్లో భోజనం చేసి తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. అర్ధరాత్రి 1 గంటకి ప్రియని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించడంతో లేచి గది మొత్తం చూసింది. గోడ దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది. ప్రియా భయంతో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి చూడగా అచ్చం ప్రియాలాగే ఉండే దెయ్యం కనిపించింది. ప్రియా భయంతో ఇంటి బయటకి పరిగెత్తింది. దూరంలో ఆద్య కూడా భయంతో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇద్దరూ ఒక్కచోటే కలుసుకున్నారు. ప్రియా భయంతో, ఆద్య ఏమైంది, ఎందుకు టెన్షన్ గా వస్తున్నావు అని అడిగింది. దానికి ఆద్య, మా ఇంట్లో వాళ్ళు పక్క ఊరి జాతరకి వెళ్లడంతో నేను ఇంట్లో భోజనం చేసి నా గదికి వెళ్ళి నిద్రపోయాను. అర్ధరాత్రి 1 గంటకు నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించడంతో లేచి గది మొత్తం చూశాను. గోడ దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది. నేను భయంతో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి చూడగా అచ్చం నాలాగే ఉండే దెయ్యం కనిపించింది. నేను భయంతో ఇంటి నుండి బయటకు వచ్చి నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పడంతో ప్రియా ఒకసారిగా షాక్ అయింది. కొంచెం సేపటి తర్వాత ప్రియా ఆద్యతో, నాకు కూడా సేమ్ ఇలాగే జరిగింది, నేను కూడా భయంతో నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పడంతో ఇద్దరికి ఒకేలాగా జరగడంతో చాలా భయపడ్డారు. ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక దూరంలో ఉన్న శివాలయంలోకి వెళ్ళి కూర్చున్నారు. మరుసటి రోజు ఉదయం ఊర్లో ప్రజలు అందరూ కలిసి శ్మశానం దగ్గర ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లారు. కంగారుతో ఆద్య కూడా వెళ్ళి చూడగా అక్కడ ప్రియా చెట్టుకి ఉరి వేసుకుని చనిపోయింది.
ఆద్య స్పృహ తప్పి పడిపోవడంతో ఊరి ప్రజలు ఆద్యను వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి బెడ్ పైన పడుకోబెట్టారు. ఊరి పెద్ద వచ్చి, మీకు ఎన్నిసార్లు చెప్పాను రాత్రి 9 తర్వాత ఊరికి రావద్దు అని. ఈరోజు నీ వల్ల ఒక ప్రాణం పోయింది, దీనితో మొత్తం 18 మంది చనిపోయారు అని బాధతో అన్నాడు. ఆద్య ప్రియ వాళ్ళమ్మతో, అత్తయ్య, నేను ఆద్య ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాం. కానీ మాకు ఇంట్లో మాలాగే ఉన్న దెయ్యం కనిపించడంతో మాకు భయం వేసి గుడి దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. లేచి చూసేసరికి ఇలా జరిగింది అని ఏడుస్తూ చెప్పింది. ఆ రోజు రాత్రి ఊరిలోని కొంతమంది యువకులు పొలిమేర దగ్గర ఊరిలోకి ఎవరూ రాకుండా కాపలా కాశారు. ఊరి పెద్ద ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో అని బాధపడ్డారు. 18 మంది ఎలా చనిపోయారు? అసలు 9 గంటల వెనుక ఉన్న రహస్యమేమిటి? ప్రియా ఎలా చనిపోయింది? శ్మశానం దగ్గర ఏం జరుగుతుంది? వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.